గర్భం వస్తే సెక్స్కి దూరం కావాలా? సెక్స్కి ఎప్పుడు దూరం అవసరం లేదండి. కొద్ది సందర్భంలో గర్భం వస్తేమో సెక్స్కి దూరం అవసరం పనే లేదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే కొంతమందికి కారణం తెలియదు, గర్భం వస్తే అబార్షన్ అయిపోతుంటుంది. రిపీటెడ్ అబార్షన్స్, దాన్ని హ్యాబిచువల్ అబార్షన్స్ అంటాం. లేదా కారణం తెలీదు. అలాంటి కేసులు ఏమంటామంటే సరేలేండి చూద్దాం, మీరు ఎందుకైనా మంచిది, మీరు సెక్స్కు దూరంగా ఉండని చెబుతాం. అక్కడ సెక్స్తో సంబంధం లేదు, అయినా సరే ఎన్నో ప్రికాషన్స్ తీసుకున్నాం కనుక ఆ ప్రికాషన్ ఇది కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ట్రావెల్ చేయకండి, గంతులు వేయకండి. ఎందుకంటే గర్భం నిలవట్లే కనుక మనకు కారణం కనబట్టలేదు. అన్నోన్ కాజ్, స్పష్టమైన కారణం తెలియదు. స్పష్టమైన కారణం తెలియనప్పుడు ఏం చేస్తాము, ఇక ఇన్ని రకాలుగా మనం జాగ్రత్త పడుతుంటాం అన్నమాట. అదే కారణం మనం అనం, అది స్పష్టమైన కారణం కాదు. అలాగే గర్భం వస్తే మాత్రం మామూలుగా సెక్స్లో పాల్గొవచ్చు. 7 నెలలు నిండే వరకు మామూలుగా సెక్స్లో పాల్గొచ్చు. 7 నెలలు నిండిన తర్వాత కూడా 8వ నెల 9వ నెలలు కూడా కొన్ని ప్రికాషన్స్, ముఖ్యంగా ఇప్పుడు మగవాడి కింద ఆడది పై నుండి సెక్స్ చేయడం, లేదా ప్రక్క తిరిగి చేయడం, అండ్ సైడ్ పొజిషన్ చేయడం తప్ప ఇంకేం కాదు. అంతే గర్భం వస్తే సెక్స్కి దూరంగా ఉండాల్సిన పని లేదు. డాక్టర్ చెప్తారు. ఎక్కంటే కొంతమందికి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. గర్భాశయం ముఖద్వారం దగ్గర విచ్చుకుపోతుంటుంది. విచ్చుకుపోతే అలాంటి అబార్షన్ అయిపోతుంది. అంటే ఆ ఉమ్మని సంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వస్తే అబార్షన్ అయిపోతుంది. అలాంటి కేసులు ఏం చేస్తామంటే సెక్స్ దూరం అవుతుంది. అది చాలా అరుదైన పరిస్థితులు అన్నమాట. ఇది సర్వైకల్ ఇన్కాంపిటెన్స్. అక్కడ కూడా ఈ మూసిపోతే వెలిసే కుదరదు. అక్కడ సర్విక్స్కి ఒక దారం పెట్టి కుట్టి మూసేస్తుంది గట్టిగా, లైగెట్ చేసేసి ఆ విచ్చుకున్న గర్భాశయాన్ని ముఖద్వారాన్ని ముడిచేసి దాన్ని కుట్టేస్తాం. అది కొంతమందికి ఉంటుంది. అలాంటి పరిశ్రమ సెక్స్ దూరం ఉండమని చెప్తాం. కొన్ని చాలా రేరు. కానీ రొటీన్ కేసుల్లో 7 నెలల వరకు మామూలుగా అన్ని రకాల భంగిమల్లో పాల్గొవచ్చు. 7 నెలలనే కొన్ని ప్రికాషన్గా చేయాలి. ముఖ్యంగా పొట్ట మీద బరువు పడకుండా ఉండాలండి. అందుకోసం ఏం చేస్తామంటే లేడీని పైకి వచ్చి చేయమంటాం. మగవాడి కింద ఆడది పైకి. అలా చేస్తే అప్పుడు ఏ భయము లేకుండా ఉంటుంది. అదేమైనా సరే డాక్టర్ చెప్తారని నేను పరిస్థితి మీద డాక్టర్ చెప్తాకే ఉంది. మా డాక్టర్ చెప్పకపోతే డాక్టర్ అంటే ప్రతి స్త్రీ గర్భం వచ్చాక డాక్టర్ చూపించుకుంటూ ఉంటుంది కదా, డాక్టరే చెప్తారు నువ్వు సెక్స్ దూరంగా ఉండమ్మా, ఇలాంటి పరిస్థితి నీకు చెప్తే అది దూరంగా ఉండడం, అంతకనికి ఏం కాదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.